Namaste and welcome to Lahari's classes. Welcome back to Andhra Pradesh monthly current affairs discussion. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చి నవంబర్ 2025 మంత్ది. అండ్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఈ మంత్లో జరిగిన మొత్తం కరెంట్ అఫైర్స్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుందాము. ప్రతి ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ బిగిన్. నేను ఈ ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇప్పటి వరకు మంత్లీ కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ చేసున్నాను టిల్ అక్టోబర్ 2025. ఆ వీడియోస్ అంతా కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు చూసి నేర్చుకోవచ్చు. సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ఆదరణ 3.0 స్కీమ్. ఇదేంటంటే ఈ స్కీమ్ ఆర్టిజాన్స్కి అంటే చేతి వృత్తుల వాళ్ళకి 90% సబ్సిడీతో వాళ్ళ వృత్తికి సంబంధించిన ఎక్విప్మెంట్ని అంటే మెషినరీని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. 1000 crore రూపీస్ స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్టిజాన్స్. అండ్ కేటగిరీస్ వచ్చి ఈ చేతి వృత్తుల వాళ్ళు ఎవరు అంటే టైలరింగ్, ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు, కార్పెంటరీ, గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, స్టోన్ పాలిషింగ్ చేసేవాళ్ళు, స్టోన్ కట్టర్స్, ప్లంబర్స్ ఎక్సెట్రా. వీళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఆదరణ 3.0. తర్వాత ఆంధ్రప్రదేశ్కి 3 కొత్త జిల్లాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అప్రూవ్ చేశారు రికమెండేషన్స్ని. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇలాగా ఈ రికమెండేషన్ 3 న్యూ డిస్ట్రిక్ట్స్ ఫామ్ చేయడానికి రికమెండ్ చేస్తే సీఎం గారు అప్రూవ్ చేశారు. సో ఇప్పుడు 26 నుంచి 29 డిస్ట్రిక్ట్స్ అవుతుంది, 82 రెవెన్యూ డివిజన్స్ అవుతుంది. అవి ఏవేవి అంటే పోలవరం, మార్కాపురం, మదనపల్లె డిస్ట్రిక్ట్స్. 5 న్యూ రెవెన్యూ డివిజన్స్ వచ్చి నక్కపల్లి, అనకాపల్లి డిస్ట్రిక్ట్లో, అద్దంకి ప్రకాశంలో, పీలేరు మదనపల్లిలో ఉండేది, బనగానపల్లి నంద్యాలలో ఉండేది, అండ్ మడకసిర శ్రీ సత్యసాయి జిల్లాలో ఉండేది. సో పెద్ద హరివనం మండల్ విల్ బి ఫార్మ్డ్ బై బైఫర్కేటింగ్ ఆదోని ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉండే ఆదోనిని బైఫర్కేట్ చేసి పెద్ద హరివనం రెవెన్యూ మండల్ని తీసుకొని వస్తారు. సో ఇవి కొత్త జిల్లాలు. నెక్స్ట్, ఏపీ డిస్మాంటిల్డ్ 7244 పంచాయత్ క్లస్టర్ సిస్టమ్. ఇదేం లేదు, పంచాయత్ క్లస్టర్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే ఒక్క పంచాయతీ ఒకటి కంటే ఎక్కువ పంచాయతీలు ఒక క్లస్టర్ లాగా ఫామ్ అయ్యి గవర్న్ చేయడం అనమాట. దీన్నంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అబాలిష్ చేసేసి అన్నీ ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13,351 ఈ విలేజెస్ ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గా ఇంకా మీట పనిచేయబోతున్నాయి విత్ దేర్ ఓన్ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ అనమాట. ఇంతకుముందు క్లస్టర్గా ఉండేది, ఇప్పుడు వాళ్ళ ఓన్గా ఇండిపెండెంట్గా వర్క్ చేయబోతున్నాయి. ఎలా డివైడ్ చేస్తారంటే 4 గ్రేడ్స్గా రూర్బన్ పంచాయతీని 4 గ్రేడ్స్గా పంచాయతీని డివైడ్ చేస్తారు విలేజెస్లో. అవి ఏంటంటే రూర్బన్ పంచాయత్, కొన్ని అర్బన్ ఎమ్యూనిటీస్ ఉంటుంది ఈ పంచాయత్లో, అవి ఒక 359 ఉంటాయి. నెక్స్ట్ గ్రేడ్ 1 పంచాయత్, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయత్లు ఇన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీస్ ఉంటారు కదా, వాళ్ళని పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా నేమ్ చేంజ్ చేసి ప్రతి ఒక్క పంచాయతీకి వీళ్ళని డెవలప్మెంట్ ఆఫీసర్స్గా అపాయింట్ చేస్తారు. అండ్ ఏం లేదు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి రూర్బన్ పంచాయత్స్ అనమాట. రూరల్ ప్లస్ అర్బన్ అని అర్థము. అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇలాంటివి ప్రొవైడ్ చేయడం ఆ పంచాయత్స్లో. నెక్స్ట్, లీప్ స్కూల్స్ చాలామంది వినే ఉంటారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ స్కూల్స్. ఇదేంటంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయడం. అంటే మంచి ల్యాబ్ ఫెసిలిటీస్, వాళ్ళకి డిజిటల్ బోర్డ్స్లో చెప్పడము, తర్వాత టీచింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఇంగ్లీషు, దానికోసం క్లాసెస్, ఇలా రకరకాలుగా అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ స్కూల్స్లో. దీనికి పైలట్ ప్రాజెక్టుగా నిడమర్రు జిల్లా పరిషత్ హై స్కూల్ మంగళగిరిలో ఉండేది, గుంటూరు డిస్ట్రిక్ట్ కింద వస్తుంది కదా, ఆ హై స్కూల్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, ఒక స్కూల్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసి అక్కడ ఈ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేసి ఒక రోల్ మోడల్ లాగా పైలట్ ప్రాజెక్ట్ లాగా అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఎలా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు,
అలా అబ్జర్వ్ చేయడాన్నే పైలట్ ప్రాజెక్ట్ అంటారు. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయింది అంటే సేమ్ ఇలానే ఇక్కడ ఏవేవైతే ఇంప్లిమెంట్ చేశారో ఈ స్కూల్లో అదే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అది పైలట్ ప్రాజెక్ట్ అంటే. నెక్స్ట్ కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు అయితే ఉన్నారు. నెక్స్ట్ న్యూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లింకింగ్ పోలవరం నల్లమల సాగర్. ఇప్పుడు ఇదేంటంటే బనకచర్ల ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని ఏపీ గవర్నమెంట్ స్క్రాప్ చేసేసింది, అంటే అబాలిష్ చేసేసింది. దాని ప్లేస్లో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ని లింక్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ ఐడియాని అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. ఇదేం లేదు, గోదావరిలో ఉండే సర్ప్లస్ వాటర్ని మన రాయలసీమ రీజియన్కి డ్రాట్ ఫ్రీ చేయడానికి, అంటే కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమని కరువు ప్రాంతంగా నుంచి వాటర్ సర్ప్లస్గా ఎక్కువ నీటి శాతం తీసుకురావడానికి ఈ ప్రాజెక్టు. ఇదేంటంటే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ వెలిగొండ ప్రాజెక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉండే వెలిగొండ ప్రాజెక్ట్లో ఇది ఒక భాగము. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 58,000 crore రూపీస్. ఈ ప్రాజెక్ట్ ఎలా అంటే వర్కింగ్ పోలవరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ని పంప్ చేస్తారు ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ కెనాల్కి. ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి లింక్ చేస్తారు. అక్కడ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కి వాటర్ వస్తుంది. అక్కడ నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్కి వాటర్ వచ్చి పడుతుంది. దానివల్ల మన రాయలసీమ రీజియన్కి వాటర్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసి వాటర్ ఇంకా సర్ప్లస్ అయిపోయిందంటే దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి సోమశిల రిజర్వాయర్, కడపలో ఉండే సోమశిల రిజర్వాయర్కి డైవర్ట్ చేస్తారనమాట. అది ప్రాజెక్ట్ యొక్క ప్లాన్. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హెడ్ క్వార్టర్స్ని కూడా అమరావతికి షిఫ్ట్ చేసేసారు. ఇది కూడా ఒక న్యూస్ నవంబర్లో ఉంది. నెక్స్ట్ బెగ్గింగ్ బ్యాన్ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా బెగ్గింగ్ని బ్యాన్ చేసేసారు. ఏంటంటే బెగ్గింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1977కి చేంజెస్ చేసి బెగ్గింగ్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అయితే తీసుకొని వచ్చారనమాట. కంప్లీట్లీ బ్యానింగ్ బెగ్గింగ్ ఇన్ ద స్టేట్. అండ్ ఆల్సో ఈ వర్డ్స్ని లెపర్ అనే వర్డ్, లునాటిక్ అనే వర్డ్ని లెప్రసీ అఫెక్టెడ్ పర్సన్ అండ్ మెంటలీ ఇల్ అనే వర్డ్స్తో రీప్లేస్ చేశారనమాట ఈ యాక్ట్లోనే. ఈ లెపర్ అంటే కుష్ఠవ్యాధి అంటాం కదా వాళ్ళది, దాన్ని కొంచెం డీసెంట్గా లెప్రసీ అఫెక్టెడ్ పర్సన్ అని మార్చి, అండ్ ఈ లునాటిక్ అంటే మీనింగ్ ఏంటంటే పిచ్చి వాళ్ళు అన్నట్లు. లునాటిక్ అంటే అది కొంచెం నెగిటివ్గా ఉంది కదా వర్డ్, సో దాన్ని కొంచెం పాజిటివ్గా మెంటలీ ఇల్ కొంచెం డిగ్నిఫైడ్గా చేయడానికి ఈ వర్డ్స్ని రీప్లేస్ చేశారు. అండ్ ఆల్సో ఈ యాక్ట్ ద్వారా ఏం చేస్తారంటే ఇలా బెగ్గింగ్ చేసే వాళ్ళకి రీహాబిలిటేషన్ చేస్తారనమాట. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి రీహాబిలిటేషన్ని అందించి వాళ్ళ లైఫ్ని డిగ్నిఫైడ్గా చేయడానికి సొసైటీలో ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకొని వస్తున్నారు. ఇవంతా రికమెండేషన్స్ ఇచ్చింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. సో వాళ్ళ రికమెండేషన్స్కి అనుగుణంగా ఈ చేంజెస్ అయితే చేశారు ఈ యాక్ట్కి. నెక్స్ట్ అవేర్ 2.0 వచ్చి ఇది ఏంటి అంటే ఏపీ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్ అనమాట. అవేర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఏంటంటే ఎర్లీ ఫోర్కాస్టింగ్కి వెదర్ మన వాతావరణంలో చేంజెస్ని ఫోర్కాస్ట్ చేయడం, ముందుగానే గ్రహించడం అండ్ ఎర్లీ వార్నింగ్ ఇవ్వడం ఈ సాఫ్ట్వేర్ చేస్తుంది. ఇదేంటంటే టు ఐడెంటిఫై సైక్లోన్స్ అండ్ డిటెక్ట్ వెదర్ చేంజెస్. ఒక వారం ముందే ఇవి డిటెక్ట్ చేస్తుంది అనమాట ఈ సిస్టమ్. అలా డిటెక్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ మెషినరీ అలర్ట్ అయ్యి అక్కడ ఉన్న పీపుల్ని అలర్ట్ చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడం, అక్కడ మంచి ఫెసిలిటీస్ని తొందరగా తీసుకురావడం, ఇలా మనం చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా ఈ అవేర్ 2.0 ఎయిర్ క్వాలిటీ అండ్ పొల్యూషన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. మన ఎయిర్లో ఉండే AQI లెవెల్స్ ఉంటాయి కదా, ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్ లెవెల్స్, వీటిని కూడా చెప్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే స్టేట్ లెవెల్ RTGS రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సెంటర్ 13 డిస్ట్రిక్ట్ లెవెల్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది టు ఓవర్సీ ఆల్ దీస్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అనమాట. ఇవన్నిటిని పర్యవేక్షించడానికి 13 డిస్ట్రిక్ట్ లెవెల్ సెంటర్స్ని అయితే తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ టీసీఎస్కి అవార్డు వచ్చింది. ఏమంటే హ్యాస్ బీన్ అవార్డెడ్ projects by the AP government related to this society such as RTGS డేటా లేక్ ప్రాజెక్ట్. ఈ డేటా లేక్ ప్రాజెక్ట్ అనేది TCS వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అప్పగించింది.
వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఫోర్సీ చేస్తారు కమిటీ నుంచి. నెక్స్ట్ స్టేట్ ఫెస్టివల్స్గా భక్త కనకదాస జయంతి, ఈయన పోయెట్, సెయింట్, హరిదాస సెయింట్ అండ్ ఫిలాసఫర్ ఆఫ్ ద్వైత వేదాంతం ఉంది కదా, ఫిలాసఫర్ హరిదాస సెయింట్. ఆయన యొక్క 538th బర్త్ యానివర్సరీని మన స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేశారు. ఎక్కడ అంటే కళ్యాణదుర్గం ఇన్ ద అనంతపూర్ డిస్ట్రిక్ట్, November 8, 2025 అయితే సెలబ్రేట్ చేశారు. నెక్స్ట్ స్టేట్ ఫంక్షన్ సత్యసాయిబాబా, పుట్టపర్తి సత్యసాయిబాబా 100 years బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేశారు. ఒక కోమమరేటివ్ కాయిన్ని అండ్ పోస్టేజ్ స్టాంప్ని కూడా రిలీజ్ చేశారు. సెలబ్రేట్ చేసిన డే November 23, 2025. ఎక్కడ అంటే పుట్టపర్తి సత్యసాయి డిస్ట్రిక్ట్లో. నెక్స్ట్ 3 మెగా సిటీస్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలి అని 3 మెగా సిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఏవేవి అంటే విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, ఈ మూడింటిని మెగా సిటీస్గా డెవలప్ చేయబోతున్నారు. 15 ఇండస్ట్రియల్ జోన్స్ని ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఈ సిటీస్లో ఎస్టాబ్లిష్ చేయాలని క్లస్టర్ బేస్డ్ పాలసీ కింద చేయాలని అయితే ప్రపోజల్ ఉంది. విశాఖపట్నం అయితే మెగా సిటీ ఏంటంటే అనకాపల్లి నుంచి విజయనగరం వరకు ఇవన్నిటిని కలుపుకొని ఒక మెగా సిటీ లాగా, అండ్ తిరుపతి, అమరావతి ఇండివిజువల్గా మెగా సిటీస్గా అయితే ప్రపోజల్లో ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కీ ఇన్వెస్ట్మెంట్స్ ఈ నవంబర్ మంత్లో ఏవేవి జరిగింది అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో దానికి 99.62 crore rupees అయితే ఇన్వెస్ట్ చేశారు. ఎందుకు అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. నెక్స్ట్ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ PLC మేజర్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు టోటల్ లోన్ ఎంత వచ్చిందంటే ADB నుంచి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇన్ని కోట్లు 2,935 కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ అయ్యింది. ఏ ప్రాజెక్టులు అంటే విండ్ అండ్ సోలార్ హైబ్రిడ్ ప్లాంట్ని అయితే అదే రెన్యూబుల్ ఎనర్జీ ఈ ప్లాంట్ని అయితే తీసుకొని వస్తున్నారు. సో ఈ ఎయిమ్ ఏంటంటే లార్జ్ స్కేల్ క్లీన్ ఎనర్జీ అండ్ స్టోరేజ్ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో. మనకు తెలిసినట్టే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లీన్ ఎనర్జీని సపోర్ట్ చేస్తూ ఉంది, రెన్యూబుల్ ఎనర్జీని. సో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్స్కి అయితే అప్రూవల్ వచ్చింది అండ్ ADB నుంచి అయితే లోన్స్ శాంక్షన్ అయింది. నెక్స్ట్ తెలంగాణస్ ప్రీమియం ఎనర్జీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ కంపెనీ తెలంగాణ వాళ్ళది. వీళ్ళు కూడా క్లీన్ ఎనర్జీ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్లో అదే రెన్యూబుల్ ఎనర్జీ అండ్ బ్యాటరీ టెక్నాలజీస్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ AMG మెటల్స్ అండ్ మెటీరియల్స్ ప్లస్ రియో టింటో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ ఎక్కడ అంటే ఉప్పాడ, కాకినాడలో. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 44,000 crore రూపీస్తో. ఇది కూడా అంతే, అల్యూమినియం స్మెల్టర్ని 1 million ton per annum కెపాసిటీ ఉన్న అల్యూమినియం స్మెల్టర్ అండ్ అల్యూమినా రిఫైనరీని 100% రెన్యూబుల్ ఎనర్జీతో. ఎంటైర్ ప్రాజెక్ట్కి కావాల్సిన పవర్ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ నుంచే వస్తుంది, అంటే సోలార్, విండ్ ఇలాంటిదన్నమాట. అండ్ ఇది ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, బికాజ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్. కంప్లీట్గా గ్రీన్ ఎనర్జీ పైన రన్ అవుతుందంట ఈ కాంప్లెక్స్. సో అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్. ఎక్కడ? ఉప్పాడ, కాకినాడలో. నెక్స్ట్ సర్వోటెక్ ప్రపోజ్ చేసింది 500 న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ని. ఎవరితో కొలాబరేషన్ అంటే నరేడ్ క్యాప్తో, అంటే మన స్టేట్స్ నోడల్ ఏజెన్సీ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించింది. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్ ఏంది అంటే టోటల్గా 5,000 EV ఛార్జింగ్ స్టేషన్స్ 2029 కల్లా ఎస్టాబ్లిష్ చేయడము. ఏ పాలసీలో భాగంగా అంటే EV మొబిలిటీ పాలసీ 2024-2029 పాలసీలో భాగంగా ఇన్ని ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే ఆంధ్రప్రదేశ్ ఎయిమ్ చేస్తూ ఉంది 2029 కల్లా ఎస్టాబ్లిష్ చేయాలని. సో దానికి అనుగుణంగానే ఇలాంటి ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేసింది మన గవర్నమెంట్. నెక్స్ట్ ఆంధ్ర టు గెట్ ఇండియాస్ ఫస్ట్ గీగా స్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ హబ్ ఇన్ తిమ్మసముద్రం విలేజ్, కళ్యాణదుర్గ మండలం, అనంతపురంలో ఇండియాస్ ఫస్ట్ గీగా స్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ హబ్లు అనమాట. ఇది ఎయిర్ ట్యాక్సీలు అంటే మన నార్మల్ ట్యాక్సీలు తెలుసు కదా, అది రోడ్డు పైన రన్ అవుతుంది. ఎయిర్ ట్యాక్సీలు అయితే ఎయిర్లో ప్లేన్స్ లాగా, కాకపోతే చిన్న సైజ్ ప్లేన్స్ లాగా ఎయిర్ ట్యాక్సీలు అనమాట.
దీనికి మెగా ఫస్ట్ గీగా స్కేల్ ప్రాజెక్ట్ ఎక్కడంటే అనంతపురంలో వస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే 1300 crore రూపీస్. ఏపీ వచ్చి ఎవరితో పార్ట్నర్ చేసి ఇది తీసుకొని వస్తుందంటే సర్లా ఏవియేషన్, కర్ణాటక వాళ్ళ బేస్డ్ సర్లా ఏవియేషన్తో. అండ్ దిస్ స్కై ఫ్యాక్టరీ విల్ బీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ స్టేషన్ లాగా అనమాట, వరల్డ్స్ లార్జెస్ట్ ఇది అవుతుంది. అండ్ విత్ కమర్షియల్ ఆపరేషన్స్ పొటెన్షియలీ స్టార్టింగ్ అరౌండ్ 2029. సో 2029 కల్లా ఈ ఆపరేషన్స్ అంతా అయితే బిగిన్ అయిపోతుంది. సో ఎక్కడ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడంటే అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గ మండలం. నెక్స్ట్ ఇండస్ట్రీస్, రిలయన్స్ వాళ్ళు ఓర్వకల్లు కర్నూల్లో వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ బెవరేజెస్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు విత్ 2380 crore రూపీస్. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ బెవరేజెస్ యూనిట్. బెవరేజెస్ అంటే ఏంటంటే కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇవి ఉంటాయి కదా, ఆ యూనిట్ అనమాట. నెక్స్ట్ చాన్ జాంగ్ యున్ చల్లా క్యాన్సర్ సెంటర్ $480 million క్యాన్సర్ హాస్పిటల్ దొనకొండ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ హిందూజా గ్రూప్ వాళ్ళు 20,000 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో ఎనర్జీ ప్లస్ ఈవీ సెక్టర్స్తో ఇంక్లూడింగ్ 1600 మెగావాట్ ఎక్స్పాన్షన్ అట్ విశాఖపట్నం ప్లాంట్. ఈ ప్లాంట్ని అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. న్యూ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఏమేమంటే ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ యూనిట్ మల్లవల్లి కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ లారెస్ ల్యాబ్స్ వాళ్ళు 5,000 crore రూపీస్తో లార్జ్ స్కేల్ ఫార్మా కాంప్లెక్స్, ఇక్కడ విశాఖపట్నంలో ఇది ఒక 8-year ప్రాజెక్ట్ అనమాట, ఇది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే ఈ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీస్ ఇవి రావడం వల్ల ఆబ్వియస్గా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే బాగా పెరుగుతుంది కదా. అక్కడ లోకల్ వాళ్ళకి అండ్ బయట వాళ్ళకి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లివింగ్ మెరుగవుతుందన్నమాట. సో అందుకు ఇండస్ట్రీస్ అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జూల్ గ్రూప్ జోవో ఇండియా టు ఎక్స్ప్లోర్ సస్టైనబుల్ వుడ్ వర్కింగ్ అండ్ ప్లాన్ అ ప్రీఫాబ్రికేటెడ్ హౌసింగ్ యూనిట్ ఇన్ రామాయపట్నం, నెల్లూరు. ఒక ప్రీఫాబ్రికేటెడ్ హౌసింగ్ యూనిట్ని రామాయపట్నం, నెల్లూరులో ఈ గ్రూప్ వాళ్ళు తీసుకుని రాబోతున్నారు. నెక్స్ట్ శాన్ మెరిటైమ్ ఇండియా కాకినాడ సైన్డ్ అన్ MOU విత్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఫర్ అ 600 crore ఎలక్ట్రిక్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్. సో ఎక్కడంటే కాకినాడ పోర్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మన శాన్ మ్యారిటైమ్ ఇండియా కాకినాడ వాళ్ళు సైన్ చేసుకున్నారు ఒక MOU, దేనికి ఎలక్ట్రిక్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్కి. దిస్ ప్రాజెక్ట్ టు యూజ్ జాపనీస్ అండ్ నార్వేజియన్ టెక్నాలజీ టు బిల్డ్ నెక్స్ట్ జెన్ ఎలక్ట్రిక్ షిప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ షిప్స్ని బిల్డ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అయితే యూజ్ అవుతుంది, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ హౌస్ ఫర్ ఆల్ స్కీమ్, ఇది వచ్చి ఏంటంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్, ఎవ్రీ పువర్ ఫ్యామిలీ టు ఓన్ అ హౌస్ బై 2029. ప్రతి ఒక్క పేద కుటుంబము సొంత ఇంటి కల, వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉండాలి బై 2029 అని. నెక్స్ట్ ఉగాది కల్లా 5.9 lakh హౌసెస్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. December 1 కల్లా సర్వే ఆఫ్ హౌస్లెస్ పువర్, ఎవరెవరికైతే సొంత ఇల్లు లేదో వాళ్ళనంతా సర్వే పూర్తి చేయబోతున్నారు December 1, 2025 కల్లా. అండ్ 3 lakh హౌస్ వార్మింగ్ సెరమనీస్ అయితే వర్చువల్గా లాంచ్ చేశారు, అంటే డిజిటల్గా లాంచ్ చేశారు. ఎక్కడ? రాయచోటిలో, దేవగుడిపల్లి రాయచోటిలో, మదనపల్లె. ఈ ప్రాజెక్ట్కి దిస్ హౌస్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్ వస్తుందంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, అర్బన్ అండ్ ప్రధానమంత్రి జన్మన్ యోజన అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అర్బన్ హౌసెస్కి అయితే 2.5 lakhs ఇస్తారు మన గవర్నమెంట్, రూరల్ హౌస్కి అయితే 2 lakhs ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. అండ్ అడిషనల్గా ఈ అమౌంట్తో కాకుండా ఎస్సీస్ అండ్ బీసీస్కి అయితే 50,000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు, ఎస్టీస్కి అయితే 75,000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు ఈ అమౌంట్స్తో పాటు. నెక్స్ట్ పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళకి 1 lakh రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు. అండ్ ముస్లిమ్స్కి కూడా ఈ అమౌంట్స్తో పాటు 50,000 ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళ ఓన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. ఈ స్కీమ్ పేరేంటి? హౌస్ ఫర్ ఆల్. ఇక్కడ చూడండి, హౌస్ ఫర్ ఆల్ స్కీమ్.
నెక్స్ట్ స్వామిత్వ, దట్ ఈస్ సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాదీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా స్కీమ్. ఇదేం లేదు, స్వామిత్వ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దీనివల్ల ఏంటంటే ప్రాపర్టీ కార్డు ఇష్యూ చేస్తున్నారు. సర్వే చేసి టెక్నాలజీ యూస్ చేసి సర్వే చేసి వాళ్ళ ప్రాపర్టీ కార్డ్స్ ఇష్యూస్ చేసి వాళ్ళ పేరు పైన ఆస్తి యాజమాన్య ధృవీకరణ పత్రం, ఇది మీ ఆస్తి అని ఒక కార్డు ఇవ్వడం. సో ఫేజ్ 2 టార్గెట్ అయితే 45 lakh ప్రాపర్టీ కార్డ్స్ని అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ చేయడము. ఇది ఏం చేస్తుందంటే ఈ కార్డ్స్ లీగల్ ఓనర్షిప్ ప్రూఫ్ ఇస్తుందన్నమాట రూరల్ హౌసెస్ అండ్ ప్లాట్స్కి. అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడైనా ఈ ప్రూఫ్స్ని చూపించి వాళ్ళు లోన్స్ తీసుకోవచ్చు అండ్ వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు. సో దీనికి డ్రోన్ సర్వేస్ చేస్తారు, గ్రామ సభాస్ కండక్ట్ చేస్తారు, మ్యాప్ చేయడానికి, వెరిఫై చేయడానికి వాళ్ళ భూముల్ని. సో టార్గెట్ ఏంటి అంటే మార్చ్ 2026 కల్లా 1 crore ప్రాపర్టీ కార్డ్స్ ఇష్యూ చేయడం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్ స్వామిత్వ కింద. ఓకే, ఫేజ్ 3 వచ్చి డిసెంబర్ 2025 అంతా బిగిన్ అయిపోతుంది రిమైనింగ్ విలేజెస్ని కవర్ చేయడానికి. సో గుర్తుపెట్టుకోండి, స్వామిత్వ ప్రాపర్టీ కార్డ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వాటర్ షెడ్ మహోత్సవ్ జరిగింది ఎక్కడ అంటే గుంటూరులో November 11th. యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాంచ్ చేశారు. సో ఇదేంటంటే నేషనల్ సెలబ్రేషన్, కమ్యూనిటీ లెడ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ రూరల్ సస్టైనబిలిటీని మార్క్ చేస్తూ ఒక మహోత్సవ్, ఒక ప్రోగ్రామ్ ఇది. దీంట్లో ఏం చేశారు అంటే వెంగళాయపాలెం ట్యాంక్ రెజ్యువినేషన్ ప్రాజెక్ట్, దీన్ని ఇనాగ్రేట్ చేశారనమాట, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా. ఏంటంటే వాటర్ రెజ్యువినేషన్కి, సాయిల్ హెల్త్, సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్కి ఫోకస్ చేస్తుంది. వాటర్ రెజ్యువినేషన్ చేయడం అంటే అక్కడ మళ్ళీ పూర్వస్థితికి ఆ వాటర్ని, అంటే ఆ వాటర్ పొల్యూట్ అయిపోయి ఉంటుంది కదా, ఈ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ వల్ల, కన్స్ట్రక్షన్స్ వల్ల, లేకపోతే పొల్యూషన్ వల్ల అంతా పాడైపోయి ఉంటుంది. అలాంటి వాటిని రెజ్యువనేట్ చేయడం అంటే ముందు స్థితికి తీసుకురావడం. అలా చేసి సాయిల్ హెల్త్ని కాపాడడము, సస్టైనబుల్గా చేయడం రూరల్ లివింగ్ని, దానికి ప్రాజెక్ట్ని తీసుకొని వస్తున్నారు. అండ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎన్వైరన్మెంటల్ రెస్టోరేషన్ అండ్ ప్లస్ లోకల్ ఎకనామిక్ యాక్టివిటీ ప్లస్ సిటిజన్ పార్టిసిపేషన్. అక్కడ ఉన్న లోకల్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఈ రెస్టోరేషన్ని చేస్తారనమాట. సో ఇది ఎందుకు అంటే పిఎంస్ విజన్, ప్రధానమంత్రి విజన్ వాటర్ సెక్యూర్ ఇండియా, వాటర్ సెక్యూర్గా చేయడం మన ఇండియాలో, ఆ విజన్కి అనుగుణంగానే ఈ మహోత్సవ్, ఈ ప్రోగ్రామ్స్ని చేశారు. అండ్ అక్కడే ఆ మహోత్సవ్లోనే మిషన్ వాటర్ షెడ్ పునరుత్థాన్ అని రెస్టోరింగ్ డీగ్రేడెడ్ ల్యాండ్స్కేప్స్ త్రూ పార్టిసిపేటరీ ప్లానింగ్, అదే చెప్పాను కదా, డీగ్రేడ్ అయిపోయిన ల్యాండ్స్కేప్స్ని రెస్టోర్ చేయడానికి ఈ మిషన్ అయితే వాళ్ళు లాంచ్ చేశారనమాట ఈ మహోత్సవ్లోనే. ఏది మిషన్ వాటర్ షెడ్ పునరుత్థాన్. నెక్స్ట్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది వైజాగ్లో. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 13.25 lakh crore, 613 MOUs మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకునింది ఏపీ గవర్నమెంట్. దీనివల్ల జాబ్ క్రియేషన్ వస్తుంది, 1.63 million జాబ్స్ వేరియస్ సెక్టార్స్లో వస్తుంది అని అయితే వాళ్ళు MOUs చేసుకున్న కంపెనీస్ అయితే ప్రామిస్ చేశాయి. సో టాప్ సెక్టర్స్ ఏంటి అంటే ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, IT, ఎలక్ట్రానిక్స్. ఇవి మేజర్ ఇన్వెస్టర్స్ ఎవరంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, విచ్ ఈస్ ప్లానింగ్ 1 gigawatt డేటా సెంటర్. రిలయన్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంది 1 gigawatt డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. నెక్స్ట్ బ్రూక్ఫీల్డ్ అనేది కమిటెడ్ టు ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్. రెన్యూ, అది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, రెన్యూ అనే కంపెనీ $1 billion కి ప్లెడ్జ్ చేసింది రెన్యూబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి. సో నెక్స్ట్ ద రీఇమాజినింగ్ పబ్లిక్ ఫినాన్స్ సమ్మిట్ జరిగింది ఎక్కడ అంటే విశాఖపట్నంలో. ఫోకస్డ్ ఆన్ మోడర్నైజింగ్ ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ సిస్టమ్స్ త్రూ ఇన్నోవేటివ్ టూల్స్ లైక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, సస్టైనబుల్ ఫినాన్సింగ్ అండ్ గ్రీన్ బాండ్స్ టు బూస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టూరిజం ప్రాజెక్ట్స్ని బూస్ట్ చేయడానికి. గవర్నమెంట్ సపోర్ట్ MSMEస్కి 100 CFCs కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని సెటప్ చేయడానికి 200 crore గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ CFCs అంటే ఏం లేదు, కామన్ ఫెసిలిటీ సెంటర్స్. ఏంటంటే డిజైన్కి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెస్టింగ్ ఫెసిలిటీస్కి, క్వాలిటీ కంట్రోల్ సెంటర్స్ అండ్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తారు. ఈ MSMEs ఎవరైతే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రన్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం అన్నమాట ఇది.
నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ and state cabinet approved the allotment of 1200 crores of government land for this project on a 33-year lease basis in August 2025 in Guntur. ఈ జోన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ అయితే ల్యాండ్ లీజ్కి ఇచ్చింది. నెక్స్ట్ టీటీడీ ఉంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ ఏఐ చాట్ బోట్ని పిల్గ్రిమ్స్కి సర్వీసెస్ని ఈ చాట్ బోట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరితో? గూగుల్తో కొలాబరేట్ అయ్యి ఈ చాట్ బోట్ని అయితే 13 లాంగ్వేజెస్లో తీసుకొని వస్తుంది. పిల్గ్రిమ్స్కి కావాల్సిన అసిస్టెన్స్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ టార్గెట్ ఏంటంటే 10 lakh crore గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ బై 2029. ఇది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క టార్గెట్. ఈ టార్గెట్కి అనుగుణంగా ఏంటంటే 160 GW ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ 2029 కల్లా మన ఆంధ్రప్రదేశ్లో జనరేట్ అవ్వాలి అనేది. సో అది ఏ పాలసీ కింద అంటే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఈ టార్గెట్ని ఫినిష్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తోంది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఎక్కడుంది అంటే వైజాగ్. గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తుందంటే ఈ గ్రీన్ ఎనర్జీలో అప్లైడ్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి స్కిల్ని డెవలప్ చేయడానికి అండ్ ఈ క్లీన్ ఎనర్జీలో ఆంటర్ప్రెనర్స్ని సపోర్ట్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ అయితే, ఈ సెంటర్ అయితే వైజాగ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ signed an agreement with NTPC Green Energy Limited to establish a state-of-the-art green hydrogen hub near విశాఖపట్నం. సో విశాఖపట్నం దగ్గర మన గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అండ్ ఎన్టీపీసీ వాళ్ళు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటంటే ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడానికి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 2025 మంత్కి ఏ అపాయింట్మెంట్స్ జరిగిందో చూద్దాము. ఏం లేదు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా దేనికి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ APSLSAకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ మన్వేంద్రనాథ్ రాయ్ని అపాయింట్ అయితే చేశారు. అండ్ చైర్మన్ ఆఫ్ ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్కి చైర్మన్గా సొల్లా బుజ్జిరెడ్డి గారిని అయితే అపాయింట్మెంట్ చేశారు. సో ఎస్టీ కమిషన్లో ఒక చైర్మన్ అండ్ నాట్ మోర్ దాన్ 5 members ఉంటారు. వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఏంటంటే 2 years అండ్ ఆ 2 yearsని కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక 2 yearsకి. అది ఓన్లీ 1 time చేయగలుగుతారు. మళ్ళీ రిపీటెడ్గా 2 years ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళరు. ఓన్లీ 1 time 2 yearsకి లేకపోతే 2 years లోపల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు ఆ చైర్మన్ ఆర్ మెంబర్స్ యొక్క టర్మ్ని. సో అవార్డ్స్ అండ్ ర్యాంకింగ్స్ ఏమొచ్చింది చూద్దాము. నవంబర్ మంత్కి విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దేనికి? స్వచ్ఛ పక్వాడా అవార్డ్స్ 2024లో ఆల్ మేజర్ పోర్ట్స్ ఇండియాలోకి ఫస్ట్ ప్రైజ్ విశాఖపట్నం పోర్టుకి వచ్చింది స్వచ్ఛత మెయింటెనెన్స్లో. అండ్ ఈ అవార్డు ఇచ్చేది వచ్చి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ ఏపీ వచ్చి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్గా ఎమర్జ్ అయింది. ఎందుకు అంటే ఈసీబీసీ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడంలో. ఏంటిది? ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్. అంటే ఏంటంటే ఎనర్జీ కంప్లైంట్ బిల్డింగ్స్ని అప్రూవ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ అంట. దట్ మీన్స్ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు కదా బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్ మొత్తానికి ఎనర్జీ కన్జర్వేషన్ కోడే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు ట్యూబ్లైట్స్ ప్లేస్లో ఎల్ఈడీస్ వాడడము, గ్రీన్ ఎనర్జీ వాడడము, ఇలా ఏ సోర్సెస్ అయితే ఎనర్జీని కన్జర్వ్ చేస్తుందో, తగ్గిస్తుందో, పొల్యూషన్ ఎమిషన్ చాలా తక్కువగా ఉంటుందో కన్వెన్షనల్ సోర్సెస్తో కంపేర్ చేసుకుంటే, అలాంటి ఎనర్జీస్ యూజ్ చేసే బిల్డింగ్స్ ఏ స్టేట్లో అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ స్టేట్కి ఈ టాప్ పర్ఫార్మింగ్ అవార్డు వస్తుంది. అది మన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఇది ఫాలోడ్ బై తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ చూద్దాము. డిస్పర్స్ చేశారు ఈ మంత్కి
పెద్దనారావారిపల్లి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఇండియాస్ లార్జెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఏం కవర్ చేస్తుంది అంటే 28 బెనిఫిషియరీ కేటగిరీస్. ఎవరెవరు? ఎల్డర్లీ ముసలి వాళ్ళు, విడోస్, డిసేబుల్డ్, వీవర్స్, టాడీ ట్యాపర్స్, ఇంకా మిగిలిన వాళ్ళకి అంతా కూడా ఈ పెన్షన్ అందుతుంది. మొత్తంగా 4.93 crore పాపులేషన్ మన ఆంధ్రాలో ఉంటే దాంట్లో 13% వాళ్ళకి 13% ప్రజలు ఈ పెన్షన్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు. దీనికోసం ప్రతి సంవత్సరం ఆంధ్ర గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసేది 33,000 crore రూపీస్ విత్ 59% బెనిఫిటింగ్ ఉమెన్. ఈ పెన్షన్లో 100% మనుషుల్లో 59% విమెనే ఉన్నారంట. ఈ పెన్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళకి స్పెండ్ చేసే అమౌంట్ 29,951 crore రూపీస్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఏంటి? యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ మన ఆంధ్రాలో. ఇదేంటంటే ప్రపోజ్డ్ సంజీవని ప్రాజెక్ట్. ఏంటి అంటే గవర్నమెంట్ ఇన్ష్యూర్ చేస్తుంది యాక్సెసిబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ని పేషెంట్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ లొకేషన్స్. వాళ్ళ లొకేషన్స్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే ఈ ప్రపోజ్డ్ సంజీవని ప్రాజెక్ట్. ఇదేంటంటే 6 crore మంది మెడికల్ రికార్డ్స్ని తీసుకొని వాటిని డిజిటైజ్ చేయడం, అంటే ఆన్లైన్లోకి ఎక్కించడం. విత్ ద సపోర్ట్ ఆఫ్ బిల్ గేట్స్ ఫౌండేషన్, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విల్ బీ అండర్టేకెన్. ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడ చేస్తున్నారు అంటే కుప్పంలో, చిత్తూరు జిల్లాలో ఉండే కుప్పంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. January 1, 2026 కల్లా ఫినిష్ అవుతుంది. దాని తర్వాత స్టేట్లో ఉన్న మిగిలిన ఏరియాస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇదేంటి అంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్లో 2.5 lakh రూపీస్తో హెల్త్ ఇన్సూరెన్స్ని అయితే ప్రతి ఒక్కరికి, టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్కరికి ఇంత అమౌంట్తో హెల్త్ ఇన్సూరెన్స్ని అయితే ఇవ్వబోతున్నారు ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ కింద ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. సో ఇది నవంబర్ మంత్కి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. కొంచెం వీడియో లెంతీగా అయి ఉంటే ప్లీజ్ బేర్ విత్ మీ, బికాజ్ అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని నేను కవర్ చేసేసాను. సో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎంతెంత బడ్జెట్ ఇంప్లిమెంట్ చేశారు అది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్తో, గూగుల్తో టైఅప్ అయ్యి ఇలా ఉంటాయి కదా కొన్ని టాపిక్స్, అక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఏడీబీ వాళ్ళ నుంచి లోన్ వచ్చింది అంటాం కదా, సో ఎవరు లోన్ గ్రాంట్ చేశారు ఇలా అడగచ్చు ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్గా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.